V3 న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ముగ్గుల పోటీలు, బహుమతులు అందజేసిన మంత్రి తానేటి వనిత. కుప్పంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రెస్ మీట్, చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్సీ. కర్నూలులో వ్యాక్సినేషన్ సైట్లను పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ. గుంటూరులో వైసీపీ నాయకుల పర్యటన, నగర పరిశుభ్రతపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు. పుట్టపర్తిలో గుంతలమయంగా మారిన రహదారులు, సొంత నిధులతో రోడ్లను పునరుద్ధరించిన మాజీ మంత్రి. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వైసీపీ నాయకులు అక్షయ్ పాత్ర, శ్రీనివాస రవీంద్ర ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. సంక్రాంతికలను ఉట్టిపడేలా వేసిన రంగవల్లులు మంత్రిని ఆకర్షించాయి. అనంతరం మంత్రి చేతుల మీదుగా ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. మనం కరోనాతో ఎంతో కష్టాలు పడి మరి ఇవాళ 2021లో ఒక సుపరిణామంగా మనం ఇవాళ న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయ్యాం. మరి 2-3 రోజుల్లో జరుపుకోబోయే సంక్రాంతి పండుగకి మన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర మనం సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. దీనికి ఒక ముగ్గుల పోటీ కూడా పెట్టుకోవడం వల్ల మరి రాబోయే తరాల వారికి ఈ సంక్రాంతి సంబరాలు మరి గంగిరెద్దులు వాళ్ళ యొక్క విశిష్టత, అలాగే ముగ్గులు వాటి యొక్క విశిష్టత మనం ముందు తరాల వారికి చూపించే విధంగా మనం ఇక్కడ చూపించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ రోజు మరి చూస్తే సంవత్సరం నుంచి పండుగ జరుపుకుంటున్నారు. మరి వాళ్ళ అమ్మఒడి ద్వారా ఎంతో మంది మరి తల్లులు వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి వాళ్ళ జగన్ ఇచ్చిన 15,000తో మరి ఈ సంవత్సరం అంతా 2021లో బాగా చదివించుకొని మరి ముందుకి వస్తారని, అలాగే మన జగన్ గారు మరిన్ని కార్యక్రమాలు చేసి మన రాష్ట్ర ప్రజలను ఇంకా సుఖ సంతోషాలతో పొందుతారని, అలాగే మన మంత్రి గారు మన నియోజకవర్గంలో ఎంతో కష్టపడుతున్నారు. అలాగే ఇవాళ 34 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో సంక్రాంతి పండుగ మరింత గొప్పగా, అంటే ఒక తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తి ఇచ్చినట్టుగా జగన్ గారు చక్కగా ఒక నాయకులు అక్షయ్ పాత్ర రవీంద్ర గారి ఆధ్వర్యంలో మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందండి. మరి ఆ ముగ్గుల పోటీల్లో చాలా మంది విజేతలు అవ్వడం, అట్లానే కొంతమంది అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున మరి ఇక్కడ ఈ వాతావరణం అది చూస్తుంటే గంగిరెద్దులు, భోగి మంటలు, భోగి పళ్ళతో మరి పిల్లల్ని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయం. ఈ రోజున మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం భావి తరాలకు చూపించే విధంగా మరి ఈ పండగ రోజుల్లో మనం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి మన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇలాంటి ముగ్గుల పోటీలు, అట్లానే గాలిపటాల పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ రోజున వాతావరణం చూస్తుంటే సంక్రాంతి ఇప్పటి నుండే స్టార్ట్ అయినట్టుగా ఉంది. చాలా చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా మరి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఈ పండుగని ఇంకా బాగా చేసుకోవాలని అందరికీ కూడా మహిళల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం అయితే, ఈ రోజున అమ్మఒడిని ఇవ్వడం అనేది కూడా మరొక శుభ పరిణామం. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబ సభ్యులతో ఇంకా ఆనందంగా పండుగను చేసుకునే విధంగా మన వాతావరణం ఉండడమే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మనందరికీ సహకరించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున మనం అందరం కూడా మన సాంప్రదాయాలను ఎక్కడ మర్చిపోకుండా మరి చక్కగా ఈ సంక్రాంతి టైంలో అందరితో కలిసి బంధువులతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రవీంద్ర గారిని అభినందిస్తూ మన కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి అట్లానే
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందని చెప్పారు. కుప్పంలో వైసీపీ ఉనికే లేదని, కుప్పం ప్రజల గుండెల్లో చంద్రబాబు నిలిచిపోయారని అన్నారు. టీడీపీపై ఆరోపణలు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీని తక్కువ చేయాలనే ఉద్దేశంతో పదే అబద్ధాలు చెప్తూ ఉంటే ఈ ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో పదే మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు చేసింది శూన్యం. దయచేసి చెప్తున్నా, వీళ్ళేదో సచివాలయాలు కట్టేసినంత మాత్రాన, వీళ్ళేదో చేసినంత మాత్రంలో ప్రజలు వీళ్ళు వెంటున్నారనుకోవచ్చు. ఈ రోజు రేపటి నుండి సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి సందర్భంలో రైతులు జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. రైతులకు మీరు చేసింది ఏమిటి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 12,500 రూపాయలు ఇస్తానని చెప్పావు. రైతు భరోసా 7,500 రూపాయలకు సరిపెట్టుకున్నావు. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా కలిపి 13,500 అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఇదేనా రైతు భరోసా కార్యక్రమం మీరు చేసేది? ఇన్పుట్ సబ్సిడీ ఎవరెవరికి ఎంత బాకీ ఇవ్వాలి, ఎన్ని చోట్ల ఎంత ఉంది అనేటువంటి విషయాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. డ్రిప్ ఇరిగేషన్ 75%, 80%, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ బీసీలకి ఎస్సీలకి ఇస్తా అంటే డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవడం లేదు. 100% సబ్సిడీతో ఎస్సీలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తే దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడ ఎంత ధాన్యాన్ని పండించినా తీసుకునే పరిస్థితి నుండి ఈ రోజు పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేటువంటి పరిస్థితికి నెట్టేశారు. అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ గురించి ఆయన మాట్లాడాడు. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ యొక్క కాలేజెస్ లో చదువుకునే వాళ్ళకి ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు. దాన్ని 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఈ రోజు మీ నాన్న పెట్టేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తూట్లు పడిచి మీకు కావాల్సిన ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్లను పెట్టుకుని కొన్ని కాలేజెస్ ఇచ్చుకోవడము, కొన్ని కాలేజెస్ బకాయిలు ఇవ్వడము, కొన్ని కాలేజెస్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి కొన్ని కాలేజెస్ ఇప్పుడు ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చేసేటువంటి చరిత్ర చెప్తున్నా, గౌరవ మంత్రులకు చెప్తున్నా, గౌరవ ఎంపీ గారికి చెప్తున్నా, దయచేసి మీరు అభివృద్ధి చేయండి, మేము సంతోషిస్తాం. అంతేగాని వచ్చినప్పుడంతా చంద్రబాబు నాయుడు సార్ని ఇష్టానుసారం మాట్లాడేది, మాట వస్తే ఏమిటే మాట్లాడేది. మా కథ ఎందుకయ్యా మీరు మాట్లాడతారు? మీ కథ మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. హెలికాప్టర్ లో అక్కడ యాక్సిడెంట్ అయ్యి నాయన కనబడకపోతే నువ్వు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంతకాల సేకరణకు పోయాము, ఇది నిజం కాదా? దాన్ని మేము మాట్లాడలేమా? మాకు తెలియదా? మా పార్టీని రక్షించుకోవడానికి మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. ఆ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాడు కాబట్టి 99లో ఆయన మళ్ళా గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి దయచేసి మా నాయకుడి పైన ఇష్టానుసారం అవాకలు చవాకలు పేలే పరిస్థితిని దయచేసి ఆపండి, మాట్లాడకండి. మాట్లాడితే మాత్రము మేము కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కూడాను ముందుకు రాగలము. కానీ మా నాయకుడు శాంతి శాంతి శాంతి, మీరు సంయమనం పాటించండి చెప్తున్నారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంటే నేను అన్నా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడుతున్నామంటే మీరు చేసిన అభివృద్ధిని గురించి మాట్లాడండి, వేరే వ్యవహారాలు వద్దు అని చెప్పాడు తప్ప ఆయన మీ ఇష్టానుసారం మాట్లాడండి అని మాకు ఆయన చెప్పడం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, అభివృద్ధిని చేసి ప్రగతి పథంలో కుప్పం నియోజకవర్గాన్ని నడిపించండి, మీకు నమస్కరిస్తాం. అంతేగాని మా నాయకుని గురించి ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఓల్డ్ గైనిక్ వార్డుల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సైట్లను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరయ్య, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తూర్పు నియోజకవర్గ కేంద్రంలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించారు. జిల్లా శ్యాముల్ ఆనంద్తో కలిసి రజక చెరువు, ఎర్ర చెరువు కాంప్లెక్స్, మాయాబజార్ పరిసరాలను పరిశీలించారు. నగరమంతా పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం రోడ్లపై విధుల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. రజక చెరువును, కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుకొని చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ వ్యాపారాలు సరిగా లేవు. ఏదో బతుకున్నాం అధిక పరిస్థితుంది. మాట చెప్పి వాళ్ళని కొద్దిగా ప్రెస్ చేయాలి. అది పరిస్థితి. ముందు మనం హై బంప్స్ ఇవన్నీ శుభ్రం చేసి మనం ప్రెస్ చేస్తే అడ్వాన్స్ కంట్రోల్ అయిపోతా ఉన్నాం. అక్కడ కూడా నేను గేట్ తాళం వేస్తాను చెప్పారా చేశారా? వంటలు చేస్తున్నారు ఇక్కడ బిర్యానీలు వండుతున్నారా? ఇక్కడ ఇప్పుడు ఉంటారంట 20 రోజులు అవుతుంది కదా. కొంచెం ఎంపీ గారు, నేను ఎమ్మెల్యే గారు రేపు మళ్ళీ వస్తాం సార్. నేను రేపు వచ్చిన కనపడి అంటే మాత్రం చెప్పండి అయిపోతాను. అర్థమైందా? 4-5 గ్రూపులు పెట్టి కొట్టుకున్నారు అసోసియేషన్ అని చెప్పి దాంట్లో వాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్స్ ఉంది. మనం చూడాల్సింది సార్ అసలు వాట్ ఈస్ దిస్ ఓనర్షిప్. అనంతపురం జిల్లాలో గుంతలమయంగా మారిన రోడ్లను పునరుద్దరించేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో జోరుగా కురిసిన వర్షాలకు పుట్టపర్తి నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్లు కోతకు గురై గుంటలేర్పడ్డాయి. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రంగంలోకి దిగారు. రోడ్లు గుంతలు పూడ్చడానికి శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో రోడ్లపై గుంతలను మూసివేయించి శ్రమదానం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. వందలాది మంది జనాలు ఈ రోడ్డు మీద పోతున్నారు. కార్లు గాని, ట్రాక్టర్లు గాని, బస్సులు గాని, ఆటోలు గాని, మోటార్ సైకిల్ గాని వందలుగా తిరుగుతున్నాయి. ఇది చాలా ట్రాఫిక్ ఉన్న రోడ్డు. ఈ రోడ్డు ఈ విధంగా గుంతలమయంగా ఉంటే, ఇంత ఇబ్బందికరంగా ఉంటే మీరే చూస్తున్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని గురించి ఆలోచించే ఓపిక వాళ్ళకి లేనే లేదు. ఇదే రోడ్డుకు 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మొదటి 25 కోట్లు గూలిపల్లి వరకు రోడ్డు వేశారు. నెక్స్ట్ 27 కోట్లు రెడీగా ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతా ఉంది. 27 కోట్ల డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయి. నిధులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు కూడా ఈ విధంగా ఉంటే, మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి ప్రభుత్వం ఎట్లా పట్టించుకోలేదు, నింబకి నీరు తినట్లుండారు. కనీసం ప్రజలకు సాయం చేసిన ఉద్దేశం చేత ట్రాక్టర్లు పెట్టి
జేసీ పెట్టి ఈ విధంగా మట్టేసి మేము ప్రభుత్వానికి సిగ్గు రావాలా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా 27 కోట్ల రూపాయలతో వచ్చిన ఎన్డీపీ గ్రాంట్ ఉపయోగించుకొని రోడ్డు వేయాలి. అది వేయకపోతే తిరిగి ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం మెడలు వస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. దీన్ని ఎటువంటి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంతేకాకుండా ఈఏపీ కింద 72 కోట్లతో 50 రోడ్లు ఇచ్చారు. దాని పరిస్థితి కొన్ని వేసారు, కొన్ని వేయలేదు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం, అడుగుతున్నాం, హెచ్చరిస్తున్నాం. కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నవరత్నాలు జగనన్న అమ్మఒడి 2వ విడత పథకాన్ని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, డీఓ సాయిరాం, సర్వశిక్ష అభినయన్, పీఓ డాక్టర్ వేణుగోపాల్, ఆర్ఐఓ సాలభాయి పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా ఇదే స్కూల్లో మీ అందరితో కలిసి అమ్మఒడి పథకం లాంచింగ్ ప్రోగ్రామ్ చేశాము. మరి ఇది 2వ సంవత్సరము మరొక్కసారి మీ మధ్యలోనే వచ్చి ఈ ప్రోగ్రాం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న ఎక్కువ శాతం మహిళలతో కలిసి మాట్లాడటం, మహిళలు వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన స్వయంగా చూడడం, ఎన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత ధైర్యంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, మరి వీళ్లకు నేను అండగా నిలబడాలి అని చెప్పి ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాల్లోనే ఒక నవరత్నం అమ్మఒడి అనే పథకం అని మీకు తెలియజేసుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు ఈరోజు ఈ అమ్మఒడి కార్యక్రమం రెండవసారి మన రాష్ట్రంలో చేపడుతున్నాము. దీని ద్వారా ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇక్కడికి మాట్లాడిన ప్రతి ఒక్కరూ దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీనివల్ల పేద కుటుంబం నుంచి చదువుకు వచ్చినటువంటి పిల్లలకి ఎంత ప్రోత్సాహంగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ చాలా అవలీలుగా మార్గం సుగమం అవుతుంది. పెద్దలతో మాట్లాడాలంటే సంస్కారం వస్తుంది. సంస్కారం అంటే ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. మీలో ఎంతమంది పిల్లలు ఉదయం లేవగానే స్కూల్కి వచ్చేటప్పుడు తల్లి కాళ్ళకు నమస్కారం పెట్టి వస్తారు? ఒక్కసారి చేయొద్దండి. నీడ మనల్ని ఎప్పుడైనా వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. సరస్వతి దేవి ఉంటే లక్ష్మీదేవి మళ్ళీ పిలుచుకోవచ్చు. అంటే మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు. కాబట్టి విద్య నీడ లాంటిది. ఈ నీడ మిమ్మల్ని వదిలిపెట్టదు. లక్ష్మీదేవి గురించి మళ్ళీ ఆలోచన చేయండి. ముందు అందరూ చదువుకొని మంచి స్థానంలో ఉండాలి. ఒకవేళ మనకు ఉద్యోగాలు రాలేదనుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగాలు, నిరాశపడక్కర్లేదు. మనం స్వయం ఉపాధి చేసుకోవచ్చు. మనం ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, వ్యాపారాలు పెట్టవచ్చు, ఏదైనా చేసి ఒక మంచి. సో దీని వల్ల ఏం జరిగేది అనంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదువులు సరిగ్గా ఉండవు. ప్రైవేట్ బడులలో చదువుకోవాలి అనంటే ఫీజులు విపరీతంగా ఉన్న పరిస్థితి. దీనివల్ల పిల్లలు పూర్తిగా చదువుకే దూరం అయిపోయే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించేటివి. అటువంటి పరిస్థితి నుంచి మార్పు ఈరోజు జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్థికంగానూ సామాజికంగానూ వెనుకబడిన కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలబడుతూ ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, అగ్ర కులాల్లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఆ బిడ్డలకు ఇక ఏ ఒక్కరూ కూడా చదువులకు దూరం కాకుండా వాళ్ళ మేనమామ ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా. పాలెగార్ల ఐక్యతతోనే అభివృద్ధి సాధించవచ్చని
ఆకుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, చిత్తూరు మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా తెలిపారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి అంకాల పరమేశ్వరి దేవాలయ ఆవరణలో పాలెగాళ్ల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు చెప్పిన పనికి కట్టు బానిసలుగా వ్యవహరించిన పాలెగాళ్లు నేడు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని అన్నారు. విద్యావంతులు కాకపోవడమే ఇందుకు కారణమని, ఇప్పటికైనా పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ నెల 17న మదనపల్లిలో జరగనున్న పాలెగాడు శంఖారావానికి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కూడా వచ్చింది మా దగ్గరికి, మన కుల మీటింగ్ అన్నిటికీ ఎప్పుడుదో చెప్తున్నాడు మమ్మల్ని రమ్మని ఇక్కడికి. ఈరోజు అయింది, మాకు వీలైంది. కుమార్ రాజు చెప్పాడు అప్పుడే, ఈ పిచ్చి పెట్టిన కుమార్ మన వెంకటకృష్ణయ్యకు ఎవరో మన పాలేగారు వస్తున్నారు అని చెప్తుంటాను. మేము నిజంగా అనుకున్నాం, కానీ ఇంతమందిని చూపించిన ఘనత మా వెంకటకృష్ణయ్యకి. మరి ముఖ్యంగా మేము వచ్చి ఈరోజు మీరు కలిసేదానికి ముఖ్య కారణం ఉంది. దివంగత నేత ప్రీతమ నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి చనిపోయినాడు కాబట్టి దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు మనం 2008లో పాల ఏకిలి కులమును దాంట్లో ఉపనామాలు ఏకిలి, వ్యాకుల, తొలగది, కావలి, పాలేగా మొత్తం 7 ఉపనామాలతో కలిపి బీసీలకి 2008లో వచ్చేశారు. ఆ రోజు పెద్దలంతా పోరాట ఫలితమే మనం బీసీలు అయినాం. తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రత్యేకంగా మన కులంలో ఉపనామాలు, పాలేగరు ఉపనామాలు కలిపి మన కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి కృతజ్ఞతగా మనం ఎవరైనా మనకు సహాయం చేసే వాళ్ళకి బదులు చేసుకునే మనం నిద్రపట్టదు. పెట్టేది మనమే, కొట్టేది మనమే సాగుతుంది. ఒకరికి వెనుచూపం. మనకి ఎవరు అన్నం పెట్టుకోవడం మర్చిపోతే మనం అన్నం పెట్టాలి. రూపంలో మనం ఏమన్నా కొట్టినాడు తిట్టినాడు గొప్పనంత చూసినా నిద్రపోం. మనం అంత పోరుగాలం మనం పాలేగారులు అంటే అటువంటి వంశంలో అటువంటి కులంలో పుట్టాలి మనం. కాబట్టి మనకు సహాయం చేశారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ. వాళ్ళ కృతజ్ఞత చూపాల, మన ధర్మం అది. అందువల్ల మదనపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం అని పెద్ద బ్యానర్ కట్టి ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి ఆయనకి ధన్యవాదాలు తెలిపేదానికి ఆ ప్రోగ్రాం ఉంది. మన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనకు సహకరించిన మన పెద్దిరెడ్డి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, మిథునరెడ్డి గారికి, మీ ఎమ్మెల్యేలందరికీ, జిల్లా ఎమ్మెల్యేలకు, మిగతా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ అంటే అల్లాటప్ప మీటింగ్ కాదు. ఎందుకంటే మనము బీసీ చేసేటప్పుడు పాపులేషన్ మన కులము సభ్యులు 1,15,000 చూపించాము. ఎందుకంటే ఎక్కువ మందిని చూపిస్తే మనము బీసీ కాలేము. ఆ రోజు బీసీ సంఘాలు మనకు వ్యతిరేకతగా పనిచేస్తాయని, కోర్టు వేసి మనకు అడ్డపడతాయని ఉద్దేశంతో మన కుల పెద్దలందరూ కులం మనకు తగ్గించి రాశాం ఆ రోజు. అందువల్లే మనం బీసీ అయ్యాం. ఈ రోజు మనం సుమారు 20 లక్షలు, 15-10 లక్షలు పైన ఉన్నాము అన్న. ఇంకా ముత్తరాజు అంతకం ఎంతో ఉన్నాం, ముత్తరాజు చదువుకుంటే కానీ పాపులేషన్ చూపించుకుంటూ ఒక సమావేశం ద్వారా ఏర్పాటు చేసే మీటింగ్లో మనం మన శంకరావం పూరిస్తే మన కులం ఎంత ఉందని చూపిస్తే నాయకులు కూడా తెలిసి మనకు మళ్ళీ పాపులేషన్ పెట్టేందుకు ఆస్కారం ఉన్నదని ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టాము. మరి పాపులేషన్ పెంచుకునేది ఒకటి. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే పాలేయకరి అనేది మనకు సెంట్రల్లో ఓబీసీ కింద ఉంది. ఉపనామాలైన మిగతా కులాలు పాలేగారు ఎన్ని కూడా కావలి, కొనగలి ఎన్ని కూడా ఏకలిగానే ఉపనామాలు సెంట్రల్ ఓబీసీలో లేవు. మనకు ఉద్యోగాలు సెంట్రల్లో రావు. కాబట్టి ఇక్కడ ఉపనామాలు కూడా సెంట్రల్ ఓబీసీ చేసి ఒక తీర్మానం పెట్టి ఆ సమావేశంలో మనం తీర్మానిస్తే. కడప జిల్లా రాయచోటిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిలువ నీడలేక నిరాశ్రయులుగా మిగిలి ఊరి చివర పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు దాదాపు 100 మందికి బట్టలు పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా చిన్నారుల కళ్లలో కనిపించిన వెలుగు తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని సంస్థ సభ్యులు తెలిపారు. తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఓ పక్క కరోనాతో ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతోనే మా గ్రామవాసులు
మా ఎగువపురం వాసులకు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గారు కానీ, జకరీకరణం గారు కానీ, అదే సలావుద్దీన్ గారు కానీ రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగు వారికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ రోజు గతంలో కానీ మేము సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం, సినీ నటి రోజా గారు కానీ రావడం, అందులో ఈసారి కానీ పెట్టాలనుకున్నాం కానీ ఈ కరోనాతో ఓ పక్క ఇబ్బంది పడుతున్నారు, ఓ పక్క జనాలు మొబైలైజ్ అయితే ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంత వాసులు, ఈ రాయలసీమ వాసులు అత్యధిక ప్రీతిపాతికంగా ఉన్నటువంటి సంక్రాంతిలో భాగంగా ఈరోజు రేపటి నుంచి జరగబోతున్నాయి. దీనికోసమనే మనము బట్టలు అంటే లేడీస్ కు ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఇస్తే కొద్దిగా వేస్ట్ చేసేదానికి జెంట్స్ మగవారు వేస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఆడవారికి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే సంక్రాంతి రోజు అందరూ శుభదినంగా అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు మనం ఈ రోజుల్లో దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ళు కానీ అత్తగారింటికి వచ్చి బాగా ఓ పక్క కోడి పందాలు అంటే గతంలో చేసే పేద పిల్లలకి సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళు పేద పిల్లలకి కొత్త బట్టలు పంపిణీ చేశారు. చాలా సంతోషకరమైన విషయము. ఈ జిన్నా సేవా సంస్థ ఇప్పుడే కాదు, గత కోవిడ్ టైంలో కానీ, వరదల టైంలో కానీ చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాదాపుగా వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐకమత్యంతో మత సామరస్యాన్ని పాటిస్తూ ఈ రాయచోటిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగిన విషయం. కాబట్టి వీళ్ళకి కూడా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచి నా ద్వారా ఈ పేద పిల్లలకి కొత్త బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ నివేదిక వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. నగరంలోని హిమానీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా చౌక్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పక్కన BJP
ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ముగ్గుల పోటీలు బహుమతులు అందజేసిన మంత్రి తానేటి వనిత. కుప్పంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రెస్ మీట్. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్సీ. కర్నూలులో వ్యాక్సినేషన్ సైట్లను పరిశీలించిన కలెక్టర్. ఆసుపత్రి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ. గుంటూరులో వైసీపీ నాయకులు పర్యటన. నగర పరిశుభ్రతపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు. పుట్టపర్తిలో గుంతలమయంగా మారిన రహదారులు. సొంత నిధులతో రోడ్లను పునరుద్ధరించిన మాజీ మంత్రి. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.